జగన్నాథుడు స్వయంగా తన చేతులతో ప్రసాదాన్ని ఒక భక్తుడికి ఇచ్చాడు అని మీకు తెలుసా? మాధవదాస్కి జగన్నాథ స్వామి అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పటి నుండి జగన్నాథుడికి పరమ భక్తుడు. కానీ ఆయన మదిలో ఒక బాధ ఉంటుంది. నేను రేపే చనిపోతే ఇక జగన్నాథుడిని చూడలేనా అని మదిలో బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ సముద్ర తీరం దగ్గర కూర్చొని అతని చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా 3 రోజులు ఏమీ తినకుండా బాధపడుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదంతా మన బుద్ధి జగన్నాథుడు గమనిస్తూ ఉంటాడు. జగన్నాథుడు కూడా 3 రోజుల నుండి ఏమీ తినకుండా ఉంటాడు. ఆయన కడుపు నొప్పితో ఏడుస్తూ ఉండగా లక్ష్మీదేవి అక్కడికి వచ్చి, అసలు ఏమి జరిగింది స్వామి, ఎందుకు మీరు భోజనం చేయలేదు అని అనగా మాధవదాస్ గురించి మొత్తం చెబుతాడు. నా భక్తుడు తినకుండా ఉంటే నేను ఎలా తింటాను? ఓహో, అదే ఆ విషయము. సరే, నేనే స్వయంగా వెళ్లి అతనికి ఆహారం ఇస్తానులేండి, దయచేసి మీరు ఆహారం స్వీకరించండి స్వామి అని అంటుంది. సరే, అయితే నువ్వు ప్రసాదాన్ని తయారు చెయ్యి, నేనే స్వయంగా వెళ్లి ప్రసాదాన్ని నా చేతులతో నా భక్తుడికి ఇస్తాను అని అంటాడు. ఆనందంతో ఆమె చేతులతో స్వయంగా ప్రసాదాన్ని తయారు చేసి జగన్నాథుడికి ఇస్తుంది. జగన్నాథుడు ఆ ప్రసాదాన్ని ఆయన ప్రతిరోజు తినే బంగారు పళ్ళెంలో ఆ ప్రసాదాన్ని పెట్టుకుని బయలుదేరతాడు. అలా మన జగన్నాథుడు ఆ పళ్ళెం తీసుకుని మాధవదాస్ దగ్గరికి వెళ్లి, ఇదిగో మీరు 3 రోజుల నుండి ఆహారాన్ని తినలేదు అని సాక్షాత్తు ఆ జగన్నాథుడే ఈ ఆహారాన్ని మీకోసం పంపించాడు అని అంటాడు. ఆ మాట వినగానే వచ్చింది సాక్షాత్తు ఆ జగన్నాథుడే అని తెలుసుకుని ఆశ్చర్యపోయి మాధవదాస్ అక్కడికక్కడే మూర్చిపోతాడు. అలా కొంత సమయం తర్వాత కళ్ళు తెరిచి లెగసి చూడగా జగన్నాథుడు అక్కడ ఉండడు. అని బంగారు పళ్ళెంలో ఉన్న ప్రసాదం మాత్రం అక్కడే ఉంటుంది. మాధవదాస్ ఎంతో సంతోషించి ఆ బంగారు పళ్ళెన్ని తీసుకొని, నా జగన్నాథుడు నేను బ్రతకాలి అని అనుకుంటున్నాడు అంటే నేను బ్రతికి తీరాల్సిందే అని ఆ మహాప్రసాదాన్ని మొత్తం తినేస్తాడు. అదే సమయంలో జగన్నాథుడి ఆలయంలో అలజడి మొదలవుతుంది. మొత్తం పూజారులు అందరూ భయపడుతూ కంగారుగా ఆలయం మొత్తం బంగారు పళ్ళెం ఎక్కడ ఉంది వెతుకుతూ ఉంటారు. అప్పుడు పూరికి రాజు గజపతి ఆ రోజు రాత్రి గజపతి రాజు కలలోకి జగన్నాథుడు వచ్చి మాధవదాస్ గురించి మొత్తం వివరించి, బంగారు పళ్ళెం అక్కడే నా భక్తుడి దగ్గర ఉంది, మీరు కంగారు పడకండి, అక్కడికి వెళ్లి తెచ్చుకోండి అని చెబుతాడు. అప్పుడు రాజు నిద్ర నుండి లేచి ఆలయంలో ఉన్న పూజారులతో కలిసి ఆ సముద్రం తీర దగ్గరికి వెళతాడు. మాధవ వర్మ భోజనం మొత్తం తినేసి ఆ బంగారు పళ్ళెన్ని పక్కనే పెట్టి జగన్నాథుడిని తలుచుకుంటూ నవ్వుతూ ఉంటాడు. గజపతి రాజు మాధవదాసుని హత్తుకుని, నువ్వు ఆ జగన్నాథుడికి మా అందరికన్నా పరమ భక్తుడివి, పద ఆలయానికి వెళదాం, దగ్గర నుండి ఆ జగన్నాథుడిని చూపిస్తాను అని తీసుకుని వెళతాం. చక్ర రూపంలో ఉన్న జగన్నాథుడు మాధవదాసుని చూడగానే ఎంతో సంతోషించి అటు ఇటు ఊగుతూ, నా మాధవదాసు వచ్చాడు అని సంతోషంతో ఊగుతూ ఉంటాడు. అలా ఇద్దరిని కౌకులించుకుంటారు. అసలు జగన్నాథుడు పనసకాయని ఎందుకు దొంగతనం చేశాడో మీకు తెలుసా? తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాము, మిస్ అవ్వకుండా ఇప్పుడే ఆ వీడియో అందరూ చూసేయండి. జగన్నాథుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేయండి. జై జగన్నాథ.